ఈ మహాలక్ష్మి పథకమే లేకుండా ఉంటే ఈ 6100 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించకుండా ఉంటే కూడా ఈరోజు ఆర్టీసీ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండేది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఇటు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ఇంకో పక్కన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడ్డదని నేను నల్గొండ కేంద్రంలో కూడా ఈవీ బస్సులను ప్రారంభించుకోబోతా ఉన్నాం. హైదరాబాద్లో ఉన్నాయి, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఈ విధంగా అనేక కార్యక్రమాల లోపల ఈ బస్సులు నిజామాబాద్తో సహా ప్రారంభించుకున్నాం. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, ఆర్టీసీ అంటే ఇది ప్రజలది, ప్రభుత్వాన్ని. దీన్ని పరిరక్షించుకుంటూనే ఆర్టీసీకి సంబంధించి చాలా జాగాల్లో ఇప్పుడు వస్తూ ఉంటుండే కూడా చిట్యాల్లో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కావాలి, గతంలో ఉండే 10 ఏళ్ల కింద మళ్ళీ ఇప్పుడు బస్సు పునరుద్ధరించమంటా ఉన్నారు. శాసనసభ్యులకు గతంలో బస్సు కావాలని అడిగే వాళ్ళు లేకుండే